ఓం గంగణపతే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం. ఫ్రెండ్స్, మనం ఈ అహంకారం ఉండకూడదు అనేది మనం వింటున్నాం రెగ్యులర్గా. అందరూ చెప్తున్నారు అహంకారం పనికిరాదని. కానీ మరి అహంకారం నుంచి ఎట్లా విడిపడాలి? అది ఏంటంటే అహంకారం అనేది దాని మూలతత్వం వైపు మనం గ్రహించినప్పుడు అహంకారం అనేది ఉండే ప్రసక్తి లేదు. గ్రహించకుంటే ఉండకుండా ఉండే ప్రసక్తి లేదు. అది చాలా ఒక సూక్ష్మమైనది. అయితే మనం చూస్తే భగవంతుడు అంటే జ్ఞానస్వరూపం, తెలివి అనుకోండి. ఆ తెలివి తెలివి శక్తి కలిగి ఉంది. శక్తి తెలివి ఒకటి రెండు ఒకటే. సూర్యుడు వెలుతురు వేడిలాగా. అయితే మన సృష్టి అంతా కూడా శక్తి కార్యం. అయితే శక్తి కార్యం అది జడం, తెలివి లేదు కాబట్టి అది అహం అనుకోలేదు. అయితే తెలివి ఉన్న తాను తనకు తెలివి ఉంది కాబట్టి ఆ తెలివి నేను అనుకుంటుంది. అయితే తెలివి నుంచి తెలివి ఏదైతే నేనుగా ఉందో ఈ నేను తెలివి నుంచి విడిపడ్డం, ఈ నేను ఉన్నాను అనుకోవడం, ఈ నేను ఉన్నాను అది స్థిరపడడం అహంకారం. అయితే ఈ అహంకారాన్ని రజ్జు సర్పంతోని పోలుస్తారు. అంటే పాము తాడు మీద ఆక్షేపించినట్టు. అయితే ఇది నిజంగా ఉందంటే లేదు. అయితే మరి దీని నుంచి ఎట్లా విడపడాలి? అక్కడ అది అహంకారం అంటే నేనున్నాను అన్నది ఎవరు? నేనే. అంటే ఒక నేను ఉనికి ఉంది, అస్థి. అయితే తెలిసింది ఎవరికి? నాకే. అంటే ఈ నేను ఒక లక్షణాలు ఏంటంటే తెలివి, అస్తిత్వం. అయితే మరి ఆ తెలివి అంతటా ఉంది. ఇదే స్థితిలో అందరూ ఉన్నారనుకోండి. ఇది తెలివి ఇన్ని ముక్కలైందా, ఇన్ని డివిజన్స్ అయిందా? కాలేదు. అయితే దీన్ని ఏంటంటే తెలివి కలిగి పొందిన నేను మనకు సమ్మతం. నేను డౌన్ స్ట్రీమ్ అంటే నేను నాతో పొందబడ్డ తెలివి ఆక్షేపణీయం. ఎందుకంటే మనం ఉంటాం ఈ అహంకార స్థితిలో నాకు తెలివి ఉందని. అయితే ఇది ఆక్షేపణీయం. అందుకోసం ఈ అహంకారం ఆ తత్వాన్ని గ్రహిస్తే ఉండే ప్రసక్తి లేదు. లేకుంటే ఉండకుండా పోయే ప్రసక్తి లేదు. అయితే దీనికి చక్కగా ఒక వండర్ఫుల్ ఒక ఉపమానం ఏంటంటే, మనం ఒక ఇక్కడ ఇంక్ ఏంటంటే ప్రమాణం. ఇంక్కు జ్ఞానం తెలివిగా మనం స్వీకరిస్తే ఇంక్ దానికి వాచకం లేదు, అది దానికి వర్డ్ కాదు. అయితే ఇంకుతోని మనం ఒక వర్డ్ రాసాం, నేను అహం అని. అయితే ఈ అహం అనేది ఇంక్తోని ఇంక్డ్ లెటర్స్ అహం. అయితే ఈ అహం అనేది ఇంక్ గణ్యంగా లేదు. అయితే ఇప్పుడు ఈ అహం ఇంక్డ్ వర్డ్ అహం నేనున్నాను అని వెల్లడించుకుంటే మనకు ఆక్షేపణ. నేనున్నాను అని స్థిరపరచుకోవడం అది అహంకారం. అదే ఈగో అంటే ఎన్ష్యూర్ గాడ్ అవుట్. ఇప్పుడు ఇంక్కు ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే గాడ్ అనుకుంటే గాడ్ ఈజ్ రివీలింగ్ యాజ్ అహం. అండ్ ఈ అహం అనేది ఇంక్డ్ వర్డ్ ఇంక్ నుంచి విడిపడితే ఏ స్థితిలో అదే. అది ఈ విడిపడ్డా కూడా దీంట్లో ఇంక్ లక్షణాలు ఉన్నాయి. అయితే ఇదే అంటుంది, నా నేను ఇంక్ కలిగి ఉన్నాను. అట్లాంటిదే పరిస్థితి, నా జ్ఞానం నేను జ్ఞానం కలిగి ఉన్నాను. సో ఆ తత్వాన్ని దాన్ని కంపోజిషన్ కన్స్టిట్యూయెంట్స్ను గ్రహించినప్పుడే ఈ అహంకారం